ఆ బ్రహ్మ ఋషి సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకి శతకోటి ధ్యానాభివందనాలు. అయితే నా పేరు శ్రీనివాసు, ఏలూరండి. నేను ధ్యానంలోకి వచ్చి 2014. అయితే నేను ధ్యానంలోకి రాకముందు నా పరిస్థితి చాలా ఆరోగ్యపరంగా కానీ, లేకపోతే నిద్ర పట్టేది కాదు, మెడిసిన్ వాడతాం, రకరకాలుగా అనారోగ్యంగా ఉండేవాడిని. మా నాన్నకు పెరాసిస్ రావడం, మా బామ్మర్దికి ఇచ్చిన డబ్బులకి సరిగా దాన్ని వినియోగించకపోవడం, ఆ రకంగా నేను చాలా సఫర్ అయ్యాను. అయితే ఈ రకంగా నేను ఒకరోజు పెద్ద హాస్పిటల్ దగ్గరికి, మా నాన్నకి పారాసిస్ రావడం వల్ల నేను అక్కడికి మా నాన్న అక్కడ అడ్మిట్ చేద్దామని, అక్కడ వాతావరణం చూద్దామని వెళ్ళాను. అదే కన్నయ్య ద్వారా అనే ఒక అతను నాకు అంత గతంలో పరిచయం ఉంది. ఆయన పాంప్లెట్లు పంచుతున్నాడు గేటు దగ్గర. పాంప్లెట్లు పంచుతూ ఉంటే నేను అడిగాను, ఏంటి ఇక్కడ పాంప్లెట్లు పంచుతున్నావు ఏంటంటే, అతను అన్నాడు, శ్రీను, ఈ ధ్యానం గురించి, ధ్యానం చేసుకుంటే చాలా బాగుంటుంది, శాకాహారం తీసుకోవాలని చెప్పాడు. అయితే బాగుంటుంది అంటున్నాడు. ఏంటా నా ఉన్న పరిస్థితి నేను చెప్పాను. సరిగ్గా ఇలా నా కుటుంబ పరంగా కానీ, నా ఆరోగ్యపరంగా అసలు ఏమీ బాగుంటలేదు అది అని చెప్పాను. ఇలాగే ధ్యానం చేసుకో అని ఒక పాంప్లెట్ ఇచ్చి చాలాసేపు చెప్పాడు. దాని గురించి సరిగ్గా 2 గంటల సేపు చెప్పాడు. అయితే నేను అంత ఇంట్రెస్ట్గా విన్నాను. ఫస్ట్లో ఆయన కూడా అలా చక్కగా ఇద్దరం నిలబడి 2 గంటలు అయింది. అలా చెప్తూ ఉంటే నాకు ఎంతో ఇంట్రెస్ట్ అనిపించింది. సరే అని ఇంకా నువ్వు రేపు ఆదివారం కానించి క్లాసులు ఉంటాయి, ప్రతి ఆదివారం 4 ఆదివారాలు క్లాసులు ఉంటాయి పలానా దగ్గర అని చెప్పాడు. సరే క్లాసులకి వెళ్తాం మొదలెట్టాను. క్లాసులకి వెళ్తుంటే చాలా బాగుంది. అయితే శాకాహారం గురించి చెప్పడం, ఇలాగ ఆధ్యాత్మికంగా ఈ రకంగా ధ్యానం చేసుకుంటే బాగుంటుందని మాస్టర్ చెప్పడం విన్నాను. చాలా బాగుంది. అయితే నేను కూడా కంటిన్యూగా ఇంకా ధ్యానం పొద్దున్న ఒక 50 నిమిషాలు, ఈవినింగ్ ఒక 50 నిమిషాలు చేస్తున్నాను. చేస్తే అయితే ఫస్ట్లో నాకు అంత దాని గురించి తెలియకపోవడం, 50 నిమిషాలు కూర్చుంటే కనీసం కూర్చోలేకపోయేవాడిని. 10 నిమిషాలు కూడా డీప్లోకి వెళ్ళాక విపరీతంగా ఆలోచనలు వచ్చాయి. అయితే చేయగా ఆలోచనలన్నీ అలా పోతా అలాగా క్రమేణా అలవాటయ్యి మొత్తానికి అసలు కూర్చోలేకపోయేవాడిని అనమాట. అంతకుముందు మెడిసిన్ బాగా వాడేవాడిని, మోకాల నొప్పులకి ఆపరేషన్ చేయాలేమో అన్నంత ఇదిగా ఉండేది. కూర్చుంటే లేగలేకపోయేవాడిని, లేగితే కూర్చుండే బాత్రూంలో కానీ కూర్చోలేకపోయేవాడిని. అలాంటిదే ఈ ధ్యానం చేసిన తర్వాత, ఈ శాకాహారం మొదలుపెట్టిన తర్వాత గుడ్డుతో సహా మానేసి, శుభ్రంగా పుట్టగొడుగులు కూడా తినకూడదని తెలిస్తే పుట్టగొడుగులు కూడా మానేసి, ఎల్లుల్లిపాయతో సహా మొత్తం మానేసి ఈ 2014 నుంచి కూడా ధ్యానం మొదలెట్టాను. అయితే నేను జూట్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఉంటాను. కొద్ది హార్డ్ వర్క్ అనమాట. మా బ్యాచ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఏంటి నువ్వు కాయగూరలు ఆకుకూరలు తిని ఈ బరువుల పనులు ఏం చేయగలవా అని ఏలాకొలంగా మాట్లాడేవాళ్ళు. నాకైతే అప్పుడు అంత విశ్వాసం, అంత దీని మీద అటో కాలు అన్నట్టుగా ఉండేది. మానేద్దామా తిందామా ఇట్లా చూస్తే హార్డ్ వర్క్, ఈ అనుమానంతో కొద్ది బరువులు కూడా కొద్దిగా పైకి లేపలేక కొద్దిగా మనసులో అదొక వీక్గా అనిపించేది. తర్వాత నేను మళ్ళీ ఒక 2 వారాలు క్లాస్కి వెళ్ళటం మానేసి, నేను ఒకసారి 2 సార్లు నాన్ వెజ్ తినేసి 2 వారాలు వెళ్ళటం మానేశాను. అయితే ఫోన్ వచ్చింది ఇంటికి. ఎవరు చేశారో తెలియదు కానీ, ఏంటి శ్రీను క్లాసులకు రావట్లేదు ఏంటని ఫోన్ చేశారు. సరే ఖాళీగానే ఉన్నాం కదా, ఆదివారం ఎక్కడికి వెళ్ళలేదు, సర్లే వెళ్దాంలే అని మనసులో ఇంకా ఇష్టంగా వెళ్దాం అనిపించింది. వెళ్తే మన శాస్త్రిరావు గారు అని బట్టల షాప్ అండి వాళ్ళదే, అక్కడికి వెళ్ళాము. వెళ్తే సరే ఆ రోజు వచ్చిన మాస్టర్ మట్టుగా అంతా నాకు చెప్పినట్టే అనిపించింది. ఆ మాస్టర్ చెప్పిందంతా నాకే బాణాలు తగిలినట్టు అనిపించింది. పట్టు పట్టరాదు పట్టి విడిచుట కంటే పడి సచ్చుట మేలయ్య అని ఇవన్నీ చాలా అద్భుతంగా చెప్పాడు. ఇంకదే అది బాగా నాకు
బాగా విశ్వాసం పెరిగి నమ్మకం పెరిగి ఏం జరగనే ఇంక ఈసారి నేను అసలు ఏమి ముట్టుకోను అని ఇక అప్పటి నుంచి ఇంకా పూర్తిగా ఈ రోజు వరకు ఇంకా దాన్ని టచ్ చేయలేదు, ఇక మానేసి అందరికీ చెప్పడం మొదలెట్టాను. అయితే ఇంకా నేను ఏం జరగనే, ఏం బరువులు అలా జరగనే, ఉంటే ఉంటాం పోతే పోతాం అన్నట్టుగా అంత నమ్మకంగా ఇంకా దాని మీద విశ్వాసం పెరిగి మానేసేసరికి నా పని నేను అద్భుతంగా చేసుకోగలిగాను. ఇంకా అనుమానాలు లేవు. నేను మాంసం చేపలు తినకపోతే నా దగ్గర బలం ఉండదని అని వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అంతా ఎలా కొలం చేయటం, ఖాళీ టైంలో నేను ధ్యానం చేసుకోవడం, వీళ్ళంతా కొద్దిగా ఎటకారంగా మాట్లాడేవాళ్ళు. అయినా సరే అలాంటివన్నీ మనకు మామూలే అని చెప్పారు క్లాసులో. ఇక అవన్నీ నేను ఊహించుకుని నేను మట్టుగా పట్టుపట్టి ఇంకా దాన్ని వదలకుండా ఇప్పటి వరకు కూడా సాధన చేయడం, నా ఎక్కడైనా సరే నాకు అవకాశం ఉన్నప్పుడల్లా వినేవాళ్ళకి అందరికీ కూడా దీని గురించి ధ్యానం గురించి ప్రచారం చేయటం. అలాగే చెప్పిన వాళ్ళకి వచ్చేవాళ్ళు వచ్చారు, బాగానే వాళ్ళ ద్వారాగా ఎంతోమంది ఈ ధ్యాన మార్గంలోకి వచ్చారు. అయితే వాళ్ళు కూడా ఈరోజు చెప్పుకుంటున్నారు ఎంతో బాగుంది, చాలా బాగుంది. అయితే నాకు అనిపించింది ఎన్నాళ్ళు బట్టి నాకు తెలియలేదు, ఇంకా ముందు తెలిస్తే అంత బాగుండు అనిపించింది. ఇందులోకి వచ్చిన తర్వాత నా ఆరోగ్యం ఏంటి, నా నిద్ర అయితే అస్సలు 8 గంటలకి గంటన్నర పడుకోవడం కూడా చాలా కష్టమైపోయేది. మందు దగ్గరెట్టుకుని తాగేవాడిని నిద్ర కోసం, నిద్ర మాత్రలే కానీ రకరకాలుగా నేను ఆ అనుభవం అంతా నాకు తెలుసు. అయితే ఇంకా అర్థమైంది. ఇంకా అప్పటి నుంచి నేను నిద్ర ఒకవేళ పట్టకపోతే లేచి కూర్చోవడం, మెడిటేషన్ చేసి కూర్చుంటే మళ్ళీ ఫుల్గా నిద్ర పట్టేసేది. ఇంకా అలాగే ఇప్పటి వరకు ఇంకా అలవాట్లన్నిటిని పక్కన పెట్టేసి ఈరోజు ఎంత అద్భుతంగా ఆరోగ్యంగా నేను ఈ ధ్యానం ద్వారాగా నేను ఈ భూమి మీద ఉన్నానంటే ఆ మహానుభావుడు ఆ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు నాకు నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యం ఈ రకంగా నేను ఈ ధ్యాన మార్గంలోకి రావడం ఎంతో అద్భుతంగా నా ఆరోగ్యంగా అంతా హ్యాపీగా జరిగిపోతుంది. మా కుటుంబంలో కూడా మా ఆవిడ కూడా తర్వాత నిదానంగా ఈ ధ్యాన మార్గంలోకి రావడం, ఆవిడ కూడా మానేయడం. మా అబ్బాయి బాగా అయితే మేము ఎంత ప్రీతిగా తినేవాళ్ళం అంటే వారానికి 4 రోజులు 5 రోజులు అలా తినేవాళ్ళం. ఏదో ఒకటి ఎండు చేప, గుడ్డు అలా రకరకాలుగా. అలాంటిది ఈ రోజున అసలు అవి చూస్తేనే వాంతులాగా అనిపిస్తుంది. ఇంకా అది అసలు ఇక అర్థమైంది, ఇంకా మనం తినే ఆహారం ఇది కాదు అని మనం అందరికీ చెప్పడం, ఈ ధ్యానం గురించి, శాకాహారం గురించి ఆదివారం పాంప్లెట్లు పంచడం, ర్యాలీలకు వెళ్ళటం, ఇంకా అవకాశం ఉన్నప్పుడల్లా ఇంకా ఇది తెలిసిన వాళ్ళందరికీ చెప్తున్నాను. చాలా నాకు ఈ పిఎంసి వారికి ధన్యవాదాలు. అందరికీ ప్రేక్షకులందరికీ ఇదే నా విన్నపం. అందరూ ధ్యానం చేయాలి, శాకాహారం తినాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. నాలాగా అందరూ ఆధ్యాత్మికంగా అందరూ ఈ రోజున ఇవే చెప్తున్నారు. పిఎంసిలో చూడండి, వాళ్ళ అనుభవాలు అద్భుతంగా ఉంటాయి. రాకముందు ఏంటి, వచ్చిన తర్వాత ఏంటి అన్నది చెప్తారు. థ్యాంక్ యూ.